హాయ్ అందరికీ. ఈరోజు నుంచి నేను మాట్లాడబోయే టాపిక్ మీద కొంచెం రీసెర్చ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఈరోజు కొంచెం లేట్ అయింది వీడియో. అంటే ఆఫీస్ వర్క్ కొంచెం ఉండింది అందుకోసం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ర్యాగ్, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో ర్యాగ్ అనేది మనము ఏఐ ప్రాజెక్ట్స్ కానీ అట్లా వర్క్ చేస్తున్నప్పుడు మీరు వినుంటారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వాట్ ఇట్ మీన్స్ అంటే జస్ట్ ఒక సింపుల్ అండర్స్టాండింగ్ తెలుసుకుందాం. అంటే ర్యాగ్ అంటే జనరల్గా మన ఏఐ మోడల్స్ ఏంటంటే టోటల్లీ రిలై ఆన్ ద ట్రైనింగ్ డేటా. సో ట్రైనింగ్ డేటా మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏ అనేది యాక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వదు, జస్ట్ హ్యాల్యూసినేట్ అవుతుంది, అంటే ప్రెడిక్ట్ చేస్తుంది ఆన్సర్ని. సో అందుకోసం మనం ఏం చేస్తాం అంటే మన డేటా సోర్స్ ఇస్తాం. అంటే ఈ పీడిఎఫ్ నుంచి చదువుకొని నేను అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయి, లేదా ఒక ఫైల్ నుంచి చదువుకొని నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయి. సో దట్ అదేమవుతుందంటే యాక్యురేట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు నేను పనిచేసే కంపెనీకి సెక్యూరిటీ అంటే ఏ మెజర్స్ తీసుకోవాలి, సెక్యూరిటీ పాలసీస్ ఏంటి అని తెలుసుకోవాలనుకోండి, నేను జస్ట్ అడిగాను అనుకోండి ఏఐని, అదేమవుద్దంటే ఆన్ యావరేజ్ కార్పొరేట్ లెవెల్లో ఏమేమి సెక్యూరిటీ పాలసీస్ ఫాలో అవుతారు అని ఇస్తుంది. సో అట్లా కాకుండా మనం ఒక పీడిఎఫ్ ఇచ్చి మా కంపెనీ యొక్క పీడిఎఫ్ ఇచ్చి సో ఇప్పుడు చెప్పంటే యాక్యురేట్గా మనకున్న సెక్యూరిటీ పాలసీస్ నీ కంపెనీ నువ్వు ఫాలో అవ్వు అని ఇస్తుంది. సో దట్స్ దేర్ మనకు యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సో దట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఏఐ మోడల్, రైట్? సో దట్స్ ద రీజన్ వై వీ యూజ్ ర్యాగ్స్. సో ర్యాగ్ కిందకి వస్తే స్టెప్ బై స్టెప్ కొంచెం బ్రీఫ్గా స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ మనం ఇచ్చే డేటా సోర్స్ ఒక స్మాల్ చంక్స్తో డివైడ్ చేసుకొని ఎంబెడ్డింగ్స్గా కన్వర్ట్ చేసుకొని ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. సో అట్ ద సేమ్ టైం మనం ఒక క్వశ్చన్ అడుగుతామే, ఆ క్వశ్చన్ కూడా సేమ్ చంక్స్లా డివైడ్ చేసుకొని ఎంబెడ్డింగ్స్ కన్వర్ట్ చేసుకొని ఒక డీబీలో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంబెడ్డింగ్స్ మోస్ట్ సిమిలర్ ఎంబెడ్డింగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని మనకు అవుట్పుట్గా జనరేట్ చేస్తాయి. సో అవుట్పుట్ అనేది మనకి యాక్యురేట్గా ఉంటుంది, ఎందుకంటే సిమిలారిటీస్ చెక్ చేస్తున్నాయి, ఆ చంక్స్ మధ్య సిమిలారిటీస్ చెక్ చేసుకొని అవుట్పుట్ ఇస్తుంది. సో దట్స్ వాట్ ద ర్యాగ్. థ్యాంక్ యూ.